నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన 137 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపిన కలెక్టర్ ఇప్పటివరకు 4,50,00,000 రూపాయలు సీజ్ చేసిన వాటిలో 1,90,00,000 రూపాయలు వివిధ పార్టీలకు చెందిన ఖర్చులుగా గుర్తించామన్నారు. మరోపక్క ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 40 మంది వాలంటీర్లను తొలగించడంతో పాటు మరో 47 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జిల్లాలో 4,50,00,000 మనము సీజ్ చేయడం జరిగింది. అది అమౌంట్ రూపంలో కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, అదేవిధంగా ప్రీవియస్ రూపంలో. దానిలో మనకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇక్కడికి ఒక 70 లక్షలకు ఒక 25 మంది మాది ఎలాంటి ఎలక్షన్ రిలేటెడ్ కాదు, మాకు అన్నీ కూడా ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తామని చెప్పి ఇక్కడ గ్రీవెన్స్ కమిటీకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనము 10 లక్షల లోపు ఉన్న దాన్ని గ్రీవెన్స్ కమిటీ కూడా సుమోటో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎగ్జామిన్ చేశారు. దాంట్లో ఒక 23 వాళ్ళకి ఆల్మోస్ట్ 67 లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక 2 కేసులు మాత్రం సరైన ప్రాపర్ ఎవిడెన్స్ లేనందువలన అది ఎనివే సీజ్ చేస్తున్నాం. సో అదే రకంగా ఇది మొదటగా సీజర్ సంబంధించి మనము ఈ జిల్లాలో FST ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి. అవి 54 టీమ్స్ 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్ అనేది ఇప్పటివరకు క్యాండిడేట్స్ ఫైనలైజ్ కాలేదు కాబట్టి పార్టీకి మీద ఎక్స్పెండిచర్ కోసం మన జిల్లాలో ఇప్పటివరకు 7,90,00,000